నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. మీ భవిష్యత్తు మీకోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. శుభోదయం. జీవిత సత్యం. ఎవరిని చిన్న చూపు చూడకు. వాళ్ళు నీకు తెలియని బాధలతో పోరాడుతూ ఉంటారు. ఒక మంచి మాట వారికి కొత్త ఆశను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వారు హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, 2025 డిసెంబర్ 16 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం తెల్లవారుజామున 3:21. చంద్ర అస్తమయం మధ్యాహ్నం 2:50. తిథి ద్వాదశి రాత్రి 11:57 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 2:03 వరకు. తదుపరి విశాఖ. కరణము కౌలవ ఉదయం 10:38 వరకు. తదుపరి తైతుల రాత్రి 11:57 వరకు. తదుపరి గరజి. యోగము అతిగండము మధ్యాహ్నం 1:20 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 2:56 నుండి 4:18 వరకు. యమగండం ఉదయం 9:27 నుండి 10:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:38 వరకు. తిరిగి రాత్రి 10:53 నుండి 11:45 వరకు. వర్జ్యం రాత్రి 8:27 నుండి 10:15 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:33 వరకు. డిసెంబర్ 16 మంగళవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 11:57 వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాస శూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. విశాఖ నక్షత్రం ద్వాదశి తిథి మంగళవారం కలయికతో ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మధ్యాహ్నం 2:09 నుండి రాత్రి 11:57 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏ పని చేసినా మరలా చేయవలసి వస్తుందని నమ్మకం. ఈరోజు ధనుస్సు సంక్రమణం కూడా. అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించడమే సంక్రమణం, సంక్రాంతి అంటారు. ఈరోజు తెల్లవారుజామున సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించారు. సంక్రమణం రోజున ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. కుదిరిన వాళ్ళు సముద్ర స్నానం, నదీ స్నానం చేస్తే మంచిది. సంక్రమణం రోజున పెద్దల పేరిట దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు వదలటం, పితృకర్మలు చేయడం వల్ల వంశాభివృద్ధి జరిగి ధనాభివృద్ధి కలుగుతుంది. వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు.
మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం స్వాతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. విశాఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం. ఈ ధనుర్మాసం అనేది మన హిందూ సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగం. ఈ మాసంలో విష్ణు ఆలయాల్లో ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం వంటివి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. పవిత్రమైన తిరుమలలో కూడా ధనుర్మాసం నెల రోజుల పాటు సుప్రభాతం బదులు తిరుప్పావై గానంతో పాటు సహస్రనామార్చనలలో తులసి దళాలకు బదులుగా బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ఫుల్ వీడియో కోసం మన ఛానల్ను విజిట్ చేయండి. తదుపరి వీడియోలో వస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ధనుర్మాసంలో సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధం తిరుప్పావై. ఈరోజు ప్రశ్న: ఏ మహర్షి బ్రహ్మమానస పుత్రుడు? వశిష్ఠ మహర్షి, అత్రి మహర్షి, అగస్త్య మహర్షి, వాల్మీకి మహర్షి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ సంతోషానికి అవధులు ఉండవు. వృషభ రాశి, లేచిందే తడువుగా నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తారు. మిథున రాశి, ప్రతి నిర్ణయం వెనుక పెద్ద కసరత్తు చేస్తారు. కర్కాటక రాశి, చెప్పదలుచుకున్నది క్లుప్తంగా ముక్కుసూటిగా చెప్తారు, మనసులో ఏదీ దాచుకోరు. సింహరాశి, ప్రస్తుతం వ్యతిరేకత ఉన్నందున మీ దారిని మీరు వెళ్ళడం మంచిది. కన్యరాశి, మీ మంచితనాన్ని అందరూ గుర్తిస్తారు. తులారాశి, ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వృశ్చిక రాశి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఆలోచనలు చేస్తారు. ధనుస్సు రాశి, అందరి హితం కోరుతూ ప్రేమాభిమానాలు పొందుతారు. మకర రాశి, కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుంభరాశి, అతి ముఖ్య వ్యక్తులతో మనసులోని అభిప్రాయాలు పంచుకుంటారు. మీనరాశి, విద్యార్థులకు మరింత అనుకూల పరిస్థితులు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.